ఈ రాత్రి విధేయత కలిగిన వారందరినీ దేవుడు పరలోకంతటి వాసిగా ఆశీర్వదిస్తున్నాడండి. చేపలు కూడా సంతోషించండి. విధేయత చూపించండి. మీ సేవకుడికి విధేయత చూపించండి. మీ సంఘముల విధేయత చూపించండి. నీ దగ్గర డబ్బు ఉంటే ఉండుగాక, నీకు దగ్గర పదవి ఉంటే ఉండుగాక. సింపుల్గా మీరు ఫీల్ అవనంటూ మాట చెప్తాను. ముఖ్యమంత్రి అంతటి వాళ్లే మీ కల్లారా చూస్తున్నారు, దేవుని మందిరంలో తలదించుకుని కూర్చుని ఇలా తల ఉంచుకుంటారు. ఎందుకంటే దేవుడు అంటే రెస్పెక్ట్. దేవుని దగ్గర అంత విధేయత, సేవకుడి ఎదుటి విధేయత, కూర్చొనటంలో విధేయత, నిలబడటంలో విధేయత, మాట్లాడటంలో విధేయత, పని చేయటంలో విధేయత. అలాంటి విధేయత నటనా జీవితంగా కాదు, జీవించే జీవితంగా మీరు చేయగలిగితే సేవకుడి ద్వారా కాదరా మీకు వచ్చే ఆశీర్వాదాలు పరలోకంలో ఉన్న దేవుని ద్వారా వస్తాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒక ధనవంతుల జాబితాలో ఉన్న ఒక అబ్రహాము నేలమట్టుకు వంగాడు. ధనవంతుల జాబితాలో ఉన్నటువంటి ఒక జక్కయ్య కూడా నేలమట్టుకు వంగి విధేయత చూపించారు. కాబట్టే అబ్రహాము సంతతిగా మారి ఆశీర్వాదానికి యోగ్యులయ్యారు. కాబట్టే ఈ రాత్రి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.